ఇప్పుడేంటి ఇప్పుడు ఎవరు వస్తే కరీంనగర్ డెవలప్మెంట్ జరుగుతుందని మీ అభిప్రాయం? భారతీయ జనతా పార్టీ మేయర్గా అధికారంలోకి ఉంటే ప్రతి డివిజన్లో కార్యకర్తలందరూ బీజేపీ అభ్యర్థిని గెలిపించుకోగలిగితే ఈ కేంద్రం నిధులతో బండి సంజయ్ కుమార్ గారు కేంద్ర మంత్రి గారి నాయకత్వంలో ఈ సమస్యలు అన్నీ పరిష్కారం అవుతాయని మేము అనుకుంటున్నామండి. మార్పు కోరుకుంటున్నారు బీజేపీ రావాలని? మార్పు కోరుకుంటున్నాం, బీజేపీ రావాలనుకుంటున్నామండి. అంటే మీరు ఇక్కడ స్థానికులు కాబట్టి బీజేపీకి ఓటు వేయాలన్న భావన చాలా మందిలో ఉందా? అంటే మీ అబ్జర్వేషన్. మైనార్టీలలో కూడా ఆ భావన వచ్చేసిందండి. కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చెప్తుందంటే మైనార్టీలందరూ బీజేపీ వ్యతిరేకము అనే ఒక ప్రలోభాలకు గురి చేసే విధంగా ఉంది. కానీ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కేంద్రం నిధులు, ఇక్కడ ఉన్నటువంటి మంత్రి గారు చేస్తున్నటువంటి అభివృద్ధిని చూసి వారు కూడా బీజేపీ వైపే వస్తున్నారు. బీజేపీకి ఓటేయాలనే ఉద్దేశంతో ఉన్నారు. ప్రతి డివిజన్లో బీజేపీ అభ్యర్థిని గెలిపించుకునే కోలో దిశలో అందరూ ఆలోచిస్తారు. మీ 27 డివిజన్లో 1500 మంది ఉన్నారంట మైనార్టీలు. సో వాళ్ళు ఎక్కువ ఓట్లు బీజేపీకి వస్తాయని నమ్ముతున్నారా మీరు? అవునండి, నమ్ముతున్నాము. ఎందుకంటే ఇంతకుముందు ఉన్నటువంటి వాళ్ళు ఇంతకుముందు చేసినటువంటి పనులు వారికి నచ్చలేదు. వారు మార్పు కోరుకుంటున్నారు. రాబోయే కాలంలో కొత్త మార్పు రావాలి, కొత్త వారికి ఇవ్వాలి, కొత్త విధానంతో ఉండాలి, ఆ మార్పు కోరుకుంటారు. కాబట్టి మైనార్టీలలో దాదాపుగా 70% మంది మాకే అనుకూలంగా ఉంటారు. ఒక 30% లోకల్ అండి, ఇక లేరు వారు. ఇక 20% మిగతా వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఉంటారు అంటే వెళ్ళిపోతారండి. 70% వరకు మాకే అనుకూలంగా ఉన్నారండి వారు. డెఫినెట్గా బీజేపీ కోసం అనుకూలంగా ఉన్నారండి వారు.